ఇప్పుడే వస్తున్నారా? నాటగారు ఆరోగ్యం నేను హాల్లో ఉన్నా, బయటికి రా. లేరా కాలేజ్ లో డ్రాప్ చేస్తాను కదా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. లే చిపో ఆటోలో వెళ్తాను కదా, వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఇంతే. చేతిన మంచి ఇంట్లో ఎవరు పడుకున్నారు? ఎప్పటికీ లేట్ అయింది కదా. ఏయ్ ఏంట్రా ఫ్లాగ్ ఉల్టా పెట్టుకున్నావు? ఎవరిని అడిగినా చెప్తారా ఫ్లాగ్ ఎలా కరెక్ట్ గా పెట్టుకోవాలో. ఇది కూడా తెలియకపోతే ఎలా రా? ఫ్లాగులు పెట్టుకొని స్వీట్లు కొనుక్కొని ఏంట్రా ఇది? పద ఇప్పుడు కూడా నువ్వు మారవురా అసలు. పద వెళ్ళిపోతున్నా. Hey, hi. Yo, bro, how are you? I'm fine. Have a seat, man. ఎంబీబీఎస్ చేస్తున్నాను కాబట్టి ఎటు డాక్టర్ అయిపోతాను. నా విషయం మీకు తెలిసిందే. ఈ చదువులు అవి ఇవి నాతో అస్సలు కాదు. ఇంట్లో అమ్మ నాన్న ఎన్ఆర్ఐ సంబంధం తెచ్చారు, చేసుకొని సెటిల్ అయిపోవడమే ఫారెన్లో. సింపుల్. इसीलिए इंडिया में लड़कियों की कमी है. एग्जैक्टली. इंडिया में अनएम्प्लॉयमेंट बहुत है, सो मैं सोच रहा हूँ अपनी कंपनी स्टार्ट करके जो जॉबलेस है उनको जॉब दूँ एंड उनको मैं ये बताऊँ कि कैसे दूसरों को जॉब दिया जाए. सबको जॉब देके तो जॉबलेस बन जाएगा ना. वाह क्या बात की है यार तूने. ये बता तू क्या करेगा. ఇక్కడ బతుకున్న వల్ల కాదురా భయ్. కరప్షన్లు, రిజర్వేషన్లు ఏడు వేసినా ఇక రోడ్లు కూడా చక్కగా ఉండవురా. టాలెంట్ని తొక్కేస్తాం మామ. నేనా ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, ఫేస్బుక్లో పోస్ట్ పెడదామే కదా. చేసి నువ్వే లైక్ చేస్తావా. చేస్తావా? నువ్వే కమెంట్ చేస్తావా? అప్పుడెప్పుడో ముస్లిం ఫ్రీడమ్ అని జెండాలు పట్టుకొని ఉరికినారంట. ఏం చేసారు? బొక్కలు వేసినారు. తర్వాత ఏమేమి చచ్చినారు. అయినా ఈ సమాజంలో బతకలేం రా భయ్. అప్పుడు ఎవరు అన్నారంట, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలంట. ఎట్లారా కష్టం భయ్. అందుకే జిఆర్ రాసి ఎంఎస్కి పోతా. ఎంఎస్ ఇన్ యూఎస్ అంతే. నువ్వేం చేస్తావురా జాన్? నేను మీ అందరిలో కంఫర్ట్ కోసం బతకలేదు. నిన్ననే ఇండియన్ ఆర్మీ నుంచి నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. అది జాయిన్ ద ఇండియన్ ఆర్మీ. రాత్రి తాగినవారు అబ్బాయి, అందుకే చెప్పినది నీకు దేశభక్తి స్మరణ. పిచ్చోడివా, నీ లైఫ్ ని నువ్వు రిస్క్ లో పెడుతున్నా, అర్థమవుతుందా? మీరు చస్తే మీ ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. బాగా లేక Okay guys, I got a call. I have to go. Let's meet up in the evening. సరేరా బాయ్. Okay then, bye. కొత్త మూవీ వచ్చినంత పోదాం. Yeah, we'll go. Okay, pa. డాడీ, ఈ ఫోటో ఎవరిది డాడీ? ఇందాక స్టోర్ రూమ్ లో దొరికింది. ఈయన మీ గ్రేట్ గ్రాండ్ ఫాదరు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా చాలా కష్టపడి మనకు స్వాతంత్రం అందించారు. ఇప్పుడు జనరేషన్ దాన్ని అంతా పెద్ద పట్టించుకోకుండా హవాలుగా తిరిగి అంతా చాలా వేస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క జనరేషన్ దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని దాన్ని చేస్తే ఇంకా మన ఇప్పుడున్న స్వతంత్రం కంటే మనం ఇంకా బెటర్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రపంచంలో అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాము. ఇన్ ఫ్యూచర్లో ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నేను కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఆర్మీలో జాబ్ అంటే అంత ఈజీ కాదు అని. అండ్
ఈ ఆర్మీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రతి మినిట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మనల్ని కాపాడడానికి ఉంటారు. ఇండియన్ ఆర్మీ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆర్మీ. ఆ చేంజ్ మనలో రావాలి. ఎవరో వచ్చి మీ కంట్రీ ఇలా అంటే మనలో చేంజ్ రాదు. ఏదైనా కానీ మనలో మనకి ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇండిపెండెన్స్ రాకపోయింటే ఇండియా బ్రిటన్లా ఉండేది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసు కదా. అరే అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా మన ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి? ఎంతో మంది నేతలు వాళ్ళ రక్తాన్ని చిందించి తీసుకొస్తే ఇలా నారా నువ్వు మాట్లాడేది? వందే మాతరం అంటూ బంకిం చంద్ర చటర్జీ ఎంతో మంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. స్వరాజ్ మేరా జన్మసిద్ధ అధికార్ హై और मैं इसे लेकर रहूंगा అంటూ బాలగంగాధర్ తిలక్ సింహంలా గర్జించాడు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. సత్యమేవ జయతే అంటూ పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఇంటింటా తిరిగి జనాల్లో ఉత్సాహం నింపాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన మన భగత్ సింగ్ మాటలు సర్ఫరోషి కి తమన్నా హమారే దిల్ మే హై అంటూ చెప్పిన రామ్ ప్రసాద్ బిస్మిల్ दुश्मन की गोलियों को हम सामना करेंगे, ये आजाद ही रहे हैं आजाद ही रहेंगे అంటూ చెప్పిన చంద్రశేఖర్ ఆజాద్ మాటలు ఆరాం హరాం హై అంటూ ప్రజలను ఎంతో ఉత్సాహం నింపిన మన నెహ్రూ గారు తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హే ఆజాదీ దూంగా అంటూ మన సైన్యాన్ని నడిపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు ఇవన్నీ మర్చిపోయావా నువ్వు? కరో యా మరో అంటూ గాంధీజీ మే అప్ని ఝాన్సీ నహీ దూంగి అంటూ ఝాన్సీ లక్ష్మీబాయి ఇంతమంది పోరాటాన్ని మర్చిపోయి నువ్వు ఇలా చేసినందుకు సిగ్గుపడాలిరా భారతదేశంలో పుట్టినందుకు. ఇండియా అంటే కానీ ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తే ఇండియా వచ్చిందో నాకు తెలియదురా.